హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో వెన్నెలా కుట్టిన డ్రెస్సు మోడల్స్ అన్నీ పెట్టాను కదా. అయితే దాని వెనక ఎంత కష్టపడిందో కూడా నేర్చుకోకుండా ఎలా కుట్టింది, ఎలా కుట్టొచ్చు అని కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. అందుకే కటింగు, స్టిచ్చింగు ఫుల్ వీడియో పెట్టాను. తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కష్టం ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. కొంతమందికి అయితే నేర్చుకొని కూడా కుట్టలేకపోతున్నారు. ఇది ఒక ఐడియా ప్రకారం కుట్టుకున్న డ్రెస్సులు. అయితే వైట్ డ్రెస్ చూపించాను కదా ఫస్ట్, అది కూడా కుట్టుకుంది. అదే ఫుల్ వీడియో చేశాను. ఈ డ్రెస్సులు ఇవన్నీ కుట్టుకుంది. ఈ వీడియోలో మొత్తం చూద్దరు. కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే పింక్ డ్రెస్ ఉంది కదా, అన్నీ ఈ కుచ్చులు పెట్టి కుట్టుకుంటుందని అంబ్రెల్లా కట్ చేసి ఇవ్వంటే కింద వరకు నేను కట్ చేసి ఇచ్చాను, కుట్టుకుంది. క్రీమ్ కలర్ చూశారు కదా, అదైతే నెక్కు బాగాలేదని నెక్ వరకు నేను పలక పెట్టించాను. డ్రెస్ మొత్తం తనే కుట్టుకుంది. అయితే కింద ఇప్పుడు అనార్కలి టైప్ ఉంటుంది కదా, పాయింట్ కిందకు వచ్చింది, అది కుట్టుకుంటుంది. కట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు కటింగ్ చూస్తున్నారు కదా, ఇది ఒక ఐడియా ప్రకారమే లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవటానికి టాప్ పడుతుంది. ఇక్కడే అర్థమవుతుంది కదా ఎంత కొలతలు పెట్టి కట్ చేసిద్దో. అయితే అది కూడా అవసరం లేదు అసలు నాకు తెలిసి. అయితే కాకపోతే ఏంటంటే సుమారు చూసుకోవటానికి అట్లా మామూలుగా పెట్టుకుంటుంది పక్కన. అయితే ఈ కుట్టుకోవటం మాత్రం చాలా బాగా కుట్టుకుంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఆ కొలతలు అవి లేకపోయినా. కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయగలుగుతుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే నాకైతే నేర్పించడం ఇష్టం లేకనే నేర్పించలేదు. ఇప్పుడే చదువుకోవాలి, కానీ చదువుకున్న తర్వాత అంత అయిపోయాక అప్పుడు ఒక 2 నెలలు నెల కూర్చోబెట్టుకొని నేర్పించుకోవచ్చులే అని నేను ఇప్పుడు దగ్గర కూడా మిషన్ దగ్గరికి రానివ్వలేదు. కాకపోతే డబుల్ కుట్లు అవి వేసుకుంటుందని చెప్పాను కదా, చిన్న చిన్నవి అయితే వేసుకుంటుంది కానీ ఎప్పుడు డ్రెస్సులు కుట్టలేదు. మీకు ఫస్ట్ చిన్నది చూపించాను కదా డ్రెస్, అప్పుడుతోటే స్టార్ట్. నేను కూడా ఆ రోజు చూశాను. ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా. కొంతమంది అయితే నేర్పిస్తుంటే కూడా అస్సలు నేర్చుకోవట్లేదు. కాకపోతే ఆడపిల్లకి అనేది ఒక పని వచ్చి ఉంటేనే రేపు ఎప్పటికైనా భయం అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఈ డ్రెస్లే కాదు, మెహందీ కూడా బాగా పెట్టిద్ది. అయితే అంతకుముందు అప్పుడప్పుడు చిన్న చిన్నగా పూలు అవి వేసుకుంటుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా అని నేను బాక్సులు తెచ్చాను, కోన్లీ. అయితే నా మీదే ప్రయోగం చేసేది, చాలా బాగా పెట్టేది. అలా ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడైతే ఎవరికైనా పెట్టిద్ది, ఎంత బాగా పెట్టిద్దో. అయితే నేర్చుకునే వాళ్ళకి కొంచెం మన తరపున కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే ఇంకొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఈ డ్రెస్సులు కుట్టుకుంటుంది కదా, ఒక 10-15 శారీల దాకా పక్కన పెట్టాను. ఖాళీగా ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు కుట్టుకుంటా అంటే లైనింగ్లు కూడా తెప్పించి ఉంచాను. ఈ నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా చేసుకొని బతకగలరు. ఇప్పుడు జాబ్ చేసుకోవటం ఒకటే కాదు కదా, ఇది కూడా ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ అయినట్టు ఉంటుంది. ఈ ఫోన్లు చూసుకుంటా సరే చూసుకోవచ్చు ఫోన్లు, కానీ కొంచెం ఎలాంటి పనులు కూడా వచ్చి ఉంటే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నేను అలానే నేర్చుకున్నాను, ఖాళీగా ఉండటం ఎందుకని. కాకపోతే ఇప్పుడు నా పిల్లల చదువులకి నాకు కూడా ఎంత కష్టం వచ్చినా కానీ ఇది ఉండబట్టే కొంచెం తట్టుకోగలుగుతున్నా నేను. అందుకే తర్వాతకి ఎప్పుడు ఏమి ఉపయోగపడుతుందో తెలియదు కదా. అందుకే ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్చుకోవటం వల్ల మనకి ఒక భయం అనేది ఉండదు, ఏది చేసుకొని అయినా బతకగలుగుతాం కదా అని. అందుకే చదువుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు మనం టీవీ అవి చూస్తుంటాం కదా, అందులో కొంచెం భాగం కూడా ఇలాంటి పనులు నేర్చుకోవటానికి ఉపయోగిస్తే మనకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను నేర్చుకున్నందుకు ఇప్పుడు చాలా గర్వంగా అనిపించిద్ది. నాకు ఎన్ని కష్టాలలో ఆదుకుందో చెప్పాను కదా. ఇప్పుడు ఒక చిన్న మిషన్ పోయి ఇన్ని మిషన్లు తీసుకున్నాను నేను. అది నేర్చుకుంది కూడా ఇప్పుడు ఇలానే నేర్చుకున్నాను, పూర్తిగా కూడా నేర్చుకోలేదు. కాకపోతే వర్క్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు ఇలా కుట్టుకుంటున్నాను. నేను ఏ డిజైన్స్ నేర్చుకోలేదు. ఒక నార్మల్ బ్లౌజు, క్రాస్ కటింగు, డ్రెస్సులు కూడా అంత పర్ఫెక్ట్గా అసలు రావు అప్పుడు. ఇప్పుడైతే బోట్ నెక్ బ్లౌజులైనా ఏ డిజైన్ బ్లౌజ్ వచ్చినా కానీ దాన్ని ఎలా ఉంది ఏందనేది కూడా ఆలోచనతోటి కుట్టగలుగుతా.
నేర్పించే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఏం నేర్పిరు. వాళ్ళు ఒకటి చెప్తే మనం 10 తెలుసుకొని నేర్చుకునే విధంగా ఉండాలి. అలా ఉంటేనే ఏ వర్క్ అయినా వచ్చిద్ది. అందుకే మన ఆలోచనతోటే ఎక్కువ నేర్చుకోవాలి. ఎలా చేస్తే ఎలా వచ్చిద్ది అనేది. అచ్చం కొలతలు అవి ఇవే కాదు. నాకైతే బాడీ కొలతలు కూడా తీసుకుంటాం రాదని చెప్పాను కదా వేరే వీడియోలో. నేను అసలు ఎప్పుడు తీసుకోలేదు. నేను ఈ మధ్యనే తీసుకోవాల్సి వచ్చి తీసుకుంటున్నాను. ఎవరు వచ్చినా కానీ కొలత బ్లౌజ్ ఉంటే తీసుకొస్తే దాన్ని ఏదన్నా తేడా ఉంటే సరి చేసి కుడతా అని. ఇప్పుడు అది కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు మనిషిని చూస్తే కూడా కుట్టగలను. నేను నేర్చుకున్న కొంచెంలోనే ఇన్ని మిషన్లు తీసుకున్నా అని చెప్పాను కదా. అందుకే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడైనా. ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వెన్నెల కూడా ఇలానే కుడుతుంది. ఇప్పుడు ఇది చూపించటం గొప్ప అని కాదులే, కానీ వేరే వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి కుడుతుంది, నేను కూడా ఏదో ఒక ట్రై చేయాలి అనే ఆలోచన ఉంటుందని మొన్న డ్రెస్ వీడియోస్ కూడా పెట్టాను. ఇప్పుడు ఇది కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఎలా కట్ చేసుకుంటుంది ఏంది నేర్చుకోకుండా అసలు కుట్టిద్దా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. వెన్నెలకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, కాలేజీకి వెళ్ళి రాగానే రోజు నా దగ్గర కూర్చోబెట్టుకొని ఏం జరిగింది, అలా ఏం చదువుకున్నావు ఏందనేది అన్నీ కనుక్కుంటా. అయితే నేను అప్పుడు కుడుతూ ఉంటా కదా, అది చూసిద్ది అనుకుంటా. ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది, కుట్టుకుంటుంది డ్రెస్సులు. అయితే నెక్కి నేను బకరం వాడతా కదా, అది ఈ డ్రెస్కి వేసుకుంటా అని చెప్పింది. అంతకుముందు దేనికి వాడలేదు అసలు. అయితే పలక నెక్కు పెట్టింది. ఫ్రంట్ పలక నెక్కుకి స్ట్రైట్ కట్ చేసింది బకరం. అది సరే అని సెట్ అయింది, కట్ చేసింది. అయితే వెనక చెప్పాను కదా షేప్ తీసిందని రౌండ్ పెట్టి లుక్స్ పెట్టుకోవటానికి, దానికి కూడా స్ట్రైట్గానే కట్ చేసి వేసింది. ఈ కుట్టేటప్పుడైతే నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. కాలేజీకి వెళ్ళి వచ్చాక మొదలుపెట్టింది. అసలు ఇది కట్ చేసుకుంది కూడా చూడలేదు. కాకపోతే నేను లైనింగ్లు తెప్పించి ఉంచామని చెప్పాను కదా, శారీలు పక్కన పెట్టి తనకు నచ్చిన డ్రెస్ కుట్టుకుంటుంది. అయితే ఈ రౌండ్ దానికి వేసింది. దీనికైతే ఎంత తిప్పలు పడిందో అసలు నాకే జాలనిపించింది. అసలు అదంతా మొత్తం ఇప్పిన రాదు కదా స్ట్రైట్ ముక్క పెడితే. అసలు మొత్తం ఇప్పిన నేను కట్ చేసి ఇస్తా అంటే సరే ఏమొద్దు ఇంకా నేను అట్లే కుట్టుకుంటా అంటే తీసేపిచ్చి మామూలు కుట్టుకుంది. ఇంత ఇబ్బంది పడుకుంటూ కూడా అసలు వదిలిపెట్టట్లేదు డ్రెస్సులు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి. చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతుందో. కానీ ఈ మిషన్ వల్ల అయితే చదువు మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ తగ్గదు. చదువు మీద కూడా ఇంతే శ్రద్ధ పెట్టుకొని చదువుకుంటుంది. ఈ చదువు ఒక్కటే కాదు, ఇంకా డ్రాయింగ్స్ వేసిద్ది. లాస్ట్లో పెడతాను పిక్స్. చాలా బాగా వేసిద్ది డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా. అందుకే ఇంకొద్దిగా నేను సపోర్ట్ చేస్తుంటాను ప్రతి ఒక్క దాంట్లో. ఇది నేను నేర్చుకుంటా అంటే సరే అని. అయితే ఇప్పుడు కుట్టుకుంది కదా డ్రెస్సులు, మొన్న అవి రోజు ఒకటి వేసుకొని పోతుంది కాలేజీకి. తను కుట్టుకున్నాయి కదా, కొంచెం హ్యాపీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్కి చెప్తే చూసి చాలా బాగుందని చెప్పారంట. ఇంకా కూడా కుట్టుకుంటుంది, అప్పుడప్పుడు వేసుకొని వెళ్ళటానికి బాగుంటుంది కదా అని. ఎందుకంటే తనకు కూడా గర్వంగా ఉంటుంది కదా నేను చేసిన వర్క్ ఇది అని. అందుకే ఇంకా ఇంట్రెస్ట్గా కుట్టుకుంటుంది. అయితే ఎవరిలోనైనా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. దానికి కొంచెం మనం సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరూ వింటారని నేను అనను, కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా పట్టుబట్టి ఇది నాకు రావాలి అని. అటువంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే ఏదైనా సాధించగలరు. అయితే నేను కూడా చెప్పాను కదా, ఈ చదువు ఆప్ చేశారని ఖాళీగా ఉండొద్దని ఇలా నేర్చుకున్నాను. అయితే నాతో పాటు చాలామంది కూడా నేర్చుకున్నారు. కానీ నేను చదువుకోకుండా ఆప్ చేశాను కదా, ఆ పట్టుదలతోటి ఇలా నేను నేర్చుకోవాలని ఖచ్చితంగా నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకుంది తక్కువ, అయితే ఇది నాకెందుకు రాదు అనే పట్టుదలతోటి ఇంకా అన్నీ రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఎక్కువ. ఇప్పుడు చూస్తున్నారు కదా
బోట్ నెక్ బ్లౌజులైనా, డ్రెస్సులైనా, ఇంకే డిజైన్స్ అయినా, శారీ కుచ్చులైనా ఇది ఎక్కడ నేను నేర్చుకున్నది కాదు. నా సొంత ఆలోచనతోటి నేను నేర్చుకున్నదే. ఇప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇంకా వర్క్ ఇంప్రూవ్ చేసుకోవటానికి కూడా, జనం కుట్టించుకోవటానికి రావటానికి కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడుద్ది. నాకు ఇది రాదు, నాకు అది రాదు అంటే అక్కడే ఆగిపోతాం. నేను చేసే వర్క్ చూస్తున్నారు కదా, డైలీ షాప్లో ఉన్నట్టే ఉంటుంది. రోజుకి ఎంత లేదన్నా కూడా ఒక్క పూట కష్టపడ్డా కానీ 500 వరకు సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండి. అప్పుడు నేర్చుకోవటం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీకి అనేది ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఎవరైనా ఏదో ఒక పని నేర్చుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ కాకుండా మన కష్టం మీద మనం నేర్చుకుంటే రేపు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఎట్లయినా బతకగలుగుతాం. మన కష్టం మనం చేసుకున్నప్పుడు మనకొక ధైర్యం అనేది ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా బతికితే. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేర్చుకోవాల్సిన టైము పెద్దయి, పెళ్ళయి, పిల్లలు ఉన్నాక అప్పుడు నేర్చుకోలేము ఏది నేర్చుకోవాలన్నా కానీ. అందుకే ఈ వీడియో కూడా చేసింది ఇది చెప్పటానికే. తర్వాత మనం ఏం చేయాలన్నా మనకి సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడైతే మనకి ఏది కావాలన్నా వాళ్ళు చేసి పెడతారు. మనం ఏది నేర్చుకోవాలన్నా వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయలేము. ఎవరి మీద ఒకళ్ళ మీద డిపెండ్ అయి బతుకుతాం. చూశారు కదా ఇప్పటి వరకు. ఈ వీడియో అయితే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మనం ఒక పని నేర్చుకుంటే ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా ఎలా అయినా మనం కొంచెం ధైర్యంగా బతకగలము. అందుకోసమనే ఈ వీడియో పెట్టి చెప్పాను. ఏదో పని నేర్చుకోవటం వల్ల మనకు ఒక భయం అనేది ఉండదు. ఆ పని మనతోటి ఉంటే ఎక్కడికి వెళ్ళైనా బ్రతకగలము. ఈ వీడియో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్పాను కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోలు కంటిన్యూగా ఫాలో అవ్వండి. తర్వాత నుంచి కటింగు, స్టిచ్చింగు వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను. ఈ డ్రాయింగ్స్ కూడా ఎలాగ ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.